జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ను జనసేన ప్రధాన కార్యదర్శి నయాబ్ కమల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది వైసీపీ నాయకులు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జనసేన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభ విజయవంతంగా సక్సెస్ఫుల్గా అవ్వటానికి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి అధిక మొత్తంలో హాజరయ్యేటట్టు ఏర్పాట్ల కోసం ఇక్కడికి విచ్చేయడమైనది. ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న జనసేన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి అత్యుత్సాహంతో లక్షలాదిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ స్థాపించి దశాబ్దం పాటు పోరాటాలతో, సమస్యలతో ప్రజల పక్షాన నిలిచి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూలదోస్తానని మాట మీద పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో అదే మాట మీద ఈరోజు గతంలో చెప్పారు. వైఎస్ఆర్సీపీని అధోపాతాలకి తొక్కిన తర్వాతే అధికారంలోకి కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఈరోజు మాట నిలబెట్టుకున్న వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్క దశాబ్దం పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏమి ఆశించకుండా నిస్వార్థంగా జెండా పట్టిన ప్రతి ఒక్క జన సైనికుడు తల ఎత్తుకునే విధంగా ఈరోజు పార్టీ 2024 విజయాన్ని 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు మనము జనసేన పార్టీ